వర్ష రామరాజుల పెళ్లి జరిగే వరకు నేను మందు తాగనని అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇక నుంచి చాలా జాగ్రత్తగా ఉండి ఈయనని అదుపులో పెట్టాలి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు కాస్త టెన్షన్ తగ్గింది. మీరు కిడ్నాప్ చేయాల్సిన ఆమె ఈ గుళ్ళోనే ఉంది. మీకు దాన్ని చూపిస్తాను, జాగ్రత్తగా పని పూర్తి చేయండి. అలాగేనా? అమ్మవారి మహిమేంటో రాజీవ్కి అర్థమయ్యేలా మళ్ళీ ఒకసారి చెప్పించాలి. ఆ సూత్రాలమ్మ తల్లి ప్రత్యేకత ఏంటి? ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే భార్యాభర్తలు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. అరే రామరాజు, వర్షాన్ని తీసుకొని ధ్వజస్తంభం దగ్గర నుండి మొదలుపెట్టి 3 ప్రదక్షిణలు చేసిరండి. అలాగే అమ్మా. రాజీవ్, మనం కూడా ప్రదక్షిణలు చేద్దాం పద. మనం ఎందుకు? బ్రదర్, మీ ఇద్దరు భార్యాభర్తలు కూడా మాతో కలిసి ప్రదక్షిణలు చేయండి. వెళ్ళరా. అమ్మవారి ప్రదక్షిణ చేయడానికి కూడా ఆలోచిస్తావేంట్రా? వెళ్ళు. వర్ష, పద రా. రా రాజీవ్. మీకు చెప్పినామే ఇదే గుళ్ళో ఉంది. పదండి, ఎక్కడుందో చూద్దాం. సరే అన్నా. ఈ రోజు ఎలాగైనా రాజీవ్ చేత నన్ను 3 ముళ్ళు వేయించుకోవాలి. తన భార్య స్థానాన్ని నేను పొందాలి. అమ్మా సూత్రాలమ్మ తల్లి, మా నిశ్చితార్థం కాబట్టి నేను నీ గుడికొచ్చాను. నాది తప్పే. పైగా నా భర్త నా పక్కనే ఉండగా ఇంకొకరితో కలిసి నేను ప్రదక్షిణలు చేయటం ఇంకా తప్పు. నేనిదంతా చేసేది వర్ష కోసం మాత్రమేనని అర్థం చేసుకుని నా తప్పుని మన్నించు. నా ఊపిరున్నంత వరకు దొరబాబు మాత్రమే నా భర్త. నా దాంపత్య బంధం ఎప్పటికీ తనతోనే. రామరాజు,
ఇప్పటిదాకా నేను తప్పు చేస్తున్నానన్న భావన నా మనసులో ఉంది. కానీ నా భర్త అడుగులోనే నేను కూడా అడుగు వేసే అవకాశం నాకు కల్పించావు తల్లి.